మనం పెన్నెత్తి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ జనసేన అభ్యర్థిగా పంచకాల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ అభ్యర్థిగా అదీప్ రాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలు ఎవరికి పట్టం కడతారో వారి మాటలోనే మనం తెలుసుకుందాం రండి. నా పేరు కృష్ణ. మీరు లోకల్ అండి? లోకల్ అండి. పెన్నెత్తిలో జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాయండి. ఇక్కడ ఎవరైతే అధికారంలోకి వస్తుందో మీరు అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నా తెలుగుదేశం వస్తుంది. ఈ మూడు పార్టీల్లోనూ ఏవి మనకేం చేసారు, కాకపోతే కొంతలో కొంత తెలుగుదేశం కొంచెం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందువల్లండి? ఎందుకంటే మనకి హైదరాబాద్ అనేది మనకు తెలుసు ఎంత అభివృద్ధి చెందింది, కంపెనీలతో చెందిందో మనకు అన్నీ తెలుసు. ఇక్కడ నుంచి చదువుకొని చాలా మంది హైదరాబాద్ వెళ్ళి బతుకుదేరు కోసం వస్తున్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు మనకి 10,000 ఇచ్చేసి మన పథకాలు ఎత్తేసి కంపెనీలు తాగిపోతే వేస్ట్. 10,000తో మనం జీవితాంతం బతకలేం కదా. అలాగే కంపెనీలు వస్తే డెవలప్మెంట్ జరిగితే డెవలప్మెంట్ లో మనం ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ జరిగితే చదువుకున్నోడికి డెవలప్మెంట్ వస్తుంది. అదే చదువుకున్నోడికి జాబ్ వస్తుంది. ఆ జాబ్ వెళ్ళి ఆ జాబ్ చేసుకోవడానికి రోడ్డు ఎక్కాలి. దానికి నాకు ఆటో వస్తుంది, ఆటోకి బేరం వస్తుంది. నేను బతుకుతున్నా, వాళ్ళు బతుకుతుండు, అక్కడ వర్కర్స్ మొత్తం బతుకుతూ ఉంటారు. రోడ్డు వర్కర్ బతుకుతారు, మొత్తం బతుకుతారు. అంటే సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి ఉంటే బాగుంటుందని ఉద్దేశండి. సంక్షేమ పథకం కన్నా అభివృద్ధి ముఖ్యం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కూడా పథకాల మీదే ఎడుతున్నారు. అసలు పథకాలన్నీ ఉండాలి. వికలాంగులకి, బతుకు వాళ్ళ కష్టపడలేని వాళ్ళకి పథకాలు ఎట్టాలి. అదే చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే అన్ని 10,000 20,000 అంటున్నారు. అది కరెక్ట్ కాదు. పథకాలు తీసేసి డెవలప్మెంట్ పెట్టి పథకాలు కూడా ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధికి మీరు ఓటేస్తారు? నేను అభివృద్ధికే ఓటేస్తాను. ఎందుకంటే బతుకుతారు, 10 మంది బతుకుతారు అని. ఇక్కడ రోడ్డు వేసేవాడు బతుకుతాడు, రోడ్డు మీద తిరిగేవాడు బతుకుతాడు, ఆ 10కి వెళ్ళేవాడు బతుకుతాడు. అది చంద్రబాబు నాయుడులో టెక్నాలజీలో ఉంది కాబట్టి వేస్తాను, అంతేగాని అన్ని చేసేస్తారని నేను అంటలేదు. చంద్రబాబు నాయుడులో కూడా మైనస్ ఉంది పథకాల మీద. ఆ పథకాలు కొంచెం తగ్గితే నేను ఇంకా ఏకోపిస్తాను. నేను ఇప్పుడే నాకు ఓటకు జరిగింది, ఓటకు రావడం జరిగింది. ఇన్ని రోజులు నాకు 20 సంవత్సరాలు ఇప్పటి వరకు ఓటకు పెట్టలేదు. నాకు చిరాకు వస్తే ఇప్పుడే పెట్టడం జరిగింది. హైదరాబాద్ లాగే మన విశాఖపట్నం ఎక్కువ అభివృద్ధి చెందితే, కంపెనీలు ఎక్కువ వస్తే బతుకుదల ఎక్కువ జరుగుతాయని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి రాజధాని తీసుకొస్తానంటున్నారు కదా, మరి అలాగే రాజధాని వస్తే అంత అభివృద్ధి జరుగుతుందని ఉద్దేశం? అభివృద్ధి ఓకే, రాజధాని తీసుకొచ్చి ఇంకా చాలా మంచిది అభివృద్ధి. ఇదంటే 3 రాజధానులు అంటున్నారు కదండి, అది కరెక్ట్ కాదు. మన దగ్గర నాకు ఇంత అప్పు ఉంది. నాకు 10 లక్షలు ఉంది. నా 10 లక్షలకు ఒక ఇల్లు అవుతుంది. ఆ 10 లక్షలకి అని చెప్పి మూడు ఇల్లులు కట్టుకోలేను కదా. 3 ఇల్లు స్టార్ట్ చేసేవానుక 3 ఇల్లు కూడా ప్రాజెక్ట్ అవ్వదు. మనం ఒక ఇల్లే డబ్బులు ఉన్నప్పుడు ఒక ఇల్లే కట్టుకోవాలి. డబ్బులు ఎక్కువ అయితే 3 ఇల్లు కట్టుకోవాలి. జయరామ్ అండి. పెన్నెత్తి నియోజకవర్గం ఇక్కడ స్థానిక. ఏం చేస్తారు సార్? బిజినెస్ చేస్తారు. ఇక్కడ అదీప్ రాజు గారు వైసీపీ తరఫున, పంచకాల రమేష్ బాబు గారు జనసేన తరఫున పోటీ చేస్తున్నారు కదండి. ఎవరు మీరు గెలుస్తారని చెప్పండి? అదీప్ రాజు గారు గెలుస్తారండి. అంత ఖచ్చితంగా చెప్తారు సార్? ఆయన స్థానికుడు అండి. రాంపురం ఉంటాడు పక్కన 2 కిలోమీటర్లు. మాకు 1000 కావాలన్నా 10 కావాలన్నా ఏ క్షణాలు కావాలన్నా నేను కలవచ్చు. పంచకాల రమేష్ బాబు కావాలంటే ఎక్కడ కలవాలి? మేము హైదరాబాద్ లోనా, ఢిల్లీలోనా, లేకపోతే ఎక్కడ కలవాలి? గతంలో ఎలా గెలిపించారు సార్? లాస్ట్ టైంలో ఏదో ప్రజారాజ్యం చిరంజీవి గారు ఏలో పెట్టుకొచ్చాడు తప్ప అప్పటి నుంచి ఇప్పటికి ఆయన తర్వాత 2014 వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు తర్వాత ఎక్కడ కనపడలేదు పంచకాల రమేష్ బాబు. ఎలా గెలిపిస్తారు ఆయన? ఇక్కడ గతంలో ఆయన అభివృద్ధి కార్యక్రమం చేయలేదండి. పార్టీలో విలీనం చేసిన తర్వాత వాళ్ళు ఏదో డబ్బులు పుచ్చుకున్నారు, వెళ్ళిపోయినారు. అంతే. 2 సంవత్సరాలు అలా డబ్బులు వెళ్ళిపోయారు, ఏమీ చేయలేదు. పంచకాల రమేష్ బాబు గారు అభివృద్ధి చేయకపోతే అభివృద్ధి చేశారంటారా?
మరి జగన్ గారు అభివృద్ధి కార్యక్రమాలు జగన్ ఇచ్చిందని అభిప్రాయం గారు చేశారు కదా. జగన్ అభివృద్ధి కన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేశారని చెప్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి గారికి ఇచ్చాడండి. రోడ్లు అయితేమి, డ్రైనేజీలు అయితేమి, హాస్పిటల్స్ అయితేమి, నాడు నేడు కింద నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని నేను చెప్తాను. నాణ్యమైన మందుని అందుబాటులో ఎట్లా అందిస్తామని చంద్రబాబు నాయుడు చెప్తాను. మేము జగన్ గొప్ప, చంద్రబాబు నాయుడు గొప్ప. మనిషి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు గొప్ప, ఆరోగ్యం సరిపడ్డ మందులు అందిస్తామన్నారు వాళ్ళు గొప్ప. అది ఒకసారి ప్రజలు ఆలోచించుకొని ఓటు ముందు ఆలోచించుకొని ఓటు వేయాలి ఎవరేసినా కానీ. ఇక్కడ గతంలో బండ సత్యనారాయణ గారు కూడా పరిపాలించారు, ఆయన అభివృద్ధి చేశారు. వాళ్ళు ఏమి చేయలేదండి. లోకల్ అని చెప్పేసి ఆ రోజు ఏదో ఒకసారి గెలిచాడు. ఆయన ఎప్పుడు గెలిచాడు అన్నారు, మొన్న ఒకసారి గెలిచాడు, అంతకుముందు ఎప్పుడో గెలిచాడు. ఆయన 2 సంవత్సరాలు ఇద్దాను. ఫస్ట్ నుంచి బండారా ఉందా, మంత్రి అయినప్పుడు ఒకసారి గెలిచాడు, మొన్న 2014లో గాలిలో గెలిచాడు. అంత తప్ప ఏం జరగలేదు. ఆయన 2 సార్లు గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విశాఖపట్నం తరలిస్తారని చెప్తున్నా కానీ ఇప్పుడు వచ్చి తరలించలేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క అంటున్నారు కదండి. దాని ఏం విశేషం? రాజధాని లేదు అంటే ఆల్రెడీ రాజధాని చంద్రబాబు నాయుడు అక్కడ ఏదో పెట్టుకున్నాడు, అక్కడ ఏమీ చేసింది లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి 3 ఏరియాలు డెవలప్ చేస్తే ప్రజలు డెవలప్ అవుతారు, అన్ని విధాలుగా బాగుంటుంది అనేసి వైజాగ్ రాజధాని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు, కోర్టులకు వెళ్ళి మేనేజ్ చేసి ఇప్పటి వరకు ఎక్కడికి పోనీయకుండా, డెవలప్ చేయకుండా, అక్కడ కట్టకుండా ఇక్కడ చేయకుండా చేశారు. అన్ని వల్ల రాజధాని లేదు. లేకపోతే రాజధాని ఎందుకు లేదు? అన్ని వనరులుగా వైజాగ్ రాజధాని కావాలని అందరూ అనుకుంటుంటే ఆయన ఏమి లేదని తీసుకెళ్ళి అడవిలో పెట్టి అమరావతి రాజధాని అంటే ఏ ఫ్యాక్టరీలు వస్తాయి, ఏ కంపెనీలు వస్తాయి? వైజాగ్ పెడితే అన్ని కంపెనీలు వైజాగ్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వసతులు మనం ఏవైతే కావాలో, వాటర్ కానీ, కరెంటు కానీ, డ్రైనేజీలు కానీ, ఇలాంటి స్థలాలు కానీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇచ్చేస్తారో కాపీకి వచ్చి చేస్తారు. అక్కడక్కడ అమరావతిలో తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఎవరు వస్తారు, ఎవరు చేయాలి, వాళ్ళు పెట్టుబడి ఎంత అవుద్ది? ఇక్కడ 100 రూపాయలు పెట్టుబడికి సరిపోయేదానికి అక్కడ ఎంత పెట్టాలా, 1000 కోట్లు పెట్టాలా? ఇక్కడ అలా కాదు కదా. ఇప్పుడు ఎంత తక్కువలో మనకి అభివృద్ధి కావాలి కానీ ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ ఎవరు వస్తారు, ఏం చేస్తారు? అభివృద్ధి ఏదైనా కానీ వైజాగ్లో రాజధాని అంటే అనేది 100% కరెక్ట్. ఇది మంచి పని. అది ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరండి? ఎస్కే బాబీ అండి. లోకల్ అండి, లోకల్ చిన్నముసిరివాడ అండి. ఇక్కడ వైసీపీ నుంచి అదీప్ పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. ఎవరు మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారండి? మాకు మా మనసుకైతే మన పంచకర్ల రమేష్ బాబు గారు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు పక్క పంచకర్ల రమేష్ బాబు గారే వస్తారు. ఆయన వల్ల మేము ఎన్నో పొందున్నాం. తర్వాత ఆయన చేసినటువంటి మేలు కూడా చాలా ఉంది. ఇక మీదతో కూడా ఆయన గెలిస్తే కంపల్సరీ గెలుస్తాడు. గెలిచిన తర్వాత కూడా మాకు బోల్డ్ పథకాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. అంటే పథకాల గురించే కాదు, మాకు ఆయన కావాలి, ఆయన అభివృద్ధి చేస్తారు, మాకు ఆయన రావాలా. అంటే గతంలో ఒకసారి గెలిచారండి? గెలిచారండి. ఇక్కడ సీనియర్ కూడా ఆయనకి అంతా మొత్తం నాలెడ్జ్ అంతా తెలుసు. గత ప్రజారాజ్యం చేశారు. అప్పుడు ఇక్కడ ఏమైనా ప్రాజెక్టులు కానీ పథకాలు కానీ తీసుకొచ్చారండి? ప్రజారాజ్యం అప్పుడు చాలా చేశారండి. అప్పుడు కాకపోతే ఏంటంటే మాకు పెద్దగా తెలియదు, అయితే చేశారు. వైసీపీ నాయకులు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి పదే మీటింగ్లో చెప్తున్నారండి. ఎందుకండి ఒకరికి ఇస్తున్నారు, ఒకరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు పేదలకి ఏదో లోన్లు ఇచ్చి ఏదో వ్యాపారాలు పెట్టుకోండి ఇలాంటిది ఏమీ లేదు. కాకపోతే ఆయన చేసేదంతా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం. అయినా మాకు ఈ అదీప్ రాజు గారి పరిపాలన ఏమీ మాకు రాలేదు. సంక్షేమ పథకాలు అందరికీ అందలేదని అంటారు. అందరికీ అందలేదు, ఏదో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు అంతేగానే పక్కగా అందరికి ఇచ్చినట్టు కూడా లేదు. చంద్రబాబు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందండి? పక్క చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మాలాడి పేదలకి అందరికీ ఉపయోగం జరుగుతుందండి. గతంలో చంద్రబాబు పరిపాలన మీకు బాగుందండి? చాలా బాగుందండి. ఆ పరిపాలన మళ్ళీ మాకు కావాలని మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరండి? నా పేరు మంత్రి రెడ్డి, లోకల్ పెందుర్తి. ఇక్కడ అదీప్ రాజు గారు, పంచకర్ల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నాను? నాకు తెలిసినంత మటుకు నాకు అంటే నేను లేబర్ టాప్ చేస్తుంది. మాకు లేబర్ బోర్డు మంది పనిచేస్తూ ఉంటారు, లేబర్ అందరితో కాంటాక్ట్లో ఉంటాయి. కాబట్టి మా లేబర్స్ ఉన్న ఫీలింగ్, వాళ్ళ ఉన్న అభిప్రాయాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం 99% జగన్ రావాలని కోరుకుంటున్నారు. అంటే అదీప్ రాజుని గురించి కాదు కానీ జగన్ రావాలి,
జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి కనుక ఆ పథకాల కోసమైనా సరే మరి జగన్కు ఓటు వేయాలి అని లేబర్ మొత్తం అనుకుంటున్న వాళ్ళు చాలా 99%. టాపింగ్ వ్యక్తులకు ఇసుక కొరత పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ప్రచారం జరుగుతుందండి. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒకప్పుడు అది ఫస్ట్ ఛార్జ్ తీసుకోవడం సీఎం ఎంటర్ అవ్వడం, అంతలేక తుఫాన్లు వరదలు ఇవన్నీ రావడం, వరదల వల్ల ఇసుక దొరకపోవడం, ఏళ్ళలో తీయడానికి అవ్వట్లేదు, వరదలు పొంగిపోవడం, దానివల్ల ఇసుక తీయడానికి అవ్వలేదు. కానీ బోట్ల మీద వెళ్ళి గోదావరిలో ఇసుక తీసుకొచ్చి బయటికి డంపింగ్ యార్డ్ పెట్టి తీసుకొచ్చి సప్లై చేసి ఘనత వెనకే ఉంది జగన్మోహన్ రెడ్డి. బోట్లలో ఇసుక తీసుకొచ్చి ఏట్లో నుంచి బయటకు తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ నుంచి మళ్ళీ సప్లై చేసిన ఘనత ఈయనకు ఒక్కరికే ఉంది. విశాఖపట్నం రాజధాని చేయడానికి మీరు ఏమనుకుంటున్నారు సార్? విశాఖపట్నానికి అన్ని వనరులు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. రాజధాని చేయడంలో అందులో ఎటువంటి సందేహం అభ్యంతరం లేదు ఎవరికి కూడా. అంటే అమరావతి రాజధానిలో పెట్టారు కదండి, మరీ అది మార్చడం. అమరావతి రాజధాని పెట్టారు అంటే అమరావతికి భూ విస్తీర్ణం తక్కువ. అందులో ఎటువంటి ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ చేయాలనే కూడా భూ విస్తీర్ణం లేదు అక్కడ. అంత పంటలు 3 పంటలు పండేది వ్యవసాయ భూమి. ఆ వ్యవసాయ భూమిని మనం కాదనుకొని రాజధాని కట్టి 5 అంతస్తులు 10 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్ కట్టేసుకున్నాం అనుకో, రేపు పొద్దున అన్నదానానికి చూడు రైతులు ఎక్కడి నుంచి వస్తారు ధాన్యం మనకు తినడానికి. రుషికొండ అనేక విధాలుగా యువతి తీసేశారని చెప్పేసి టీడీపీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దాని మీద మీ ఉద్దేశం? రుషికొండ అనేది తీసుకొని తినడం అనేది ఆయన సొంత ఆస్తి కాదండి, గవర్నమెంట్ ఆస్తి. అది ఈ రోజు ఈయన ముఖ్యమంత్రిగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా దాన్ని అనుభవించవచ్చు, తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా సరే వాళ్ళైనా దాన్ని ఆస్తిని అనుభవించవచ్చు. అది గవర్నమెంట్ ఆస్తి, అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భవనాలు అవి కట్టినవి, సొంత భవనాలు ఏం కాదు అవి. అది తెలిసి తెలియక కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ భవనాలు అవి. ఆయన కట్టింది ప్రభుత్వాన్ని, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంది ఎవరైనా ఏమన్నా ఎవరైనా అనుభవించడానికి కట్టింది ప్రభుత్వ భవనాలు అవి, సొంత ఆస్తులు అయితే కాదు అవి. అందువల్ల మీరు వైసీపీకి అధికారులకు వస్తుంది మీరు అనుకుంటున్నారు? పక్క ఆయన చేసిన సంక్షేమ పథకాలు చాలండి. చంద్రబాబు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి ఇస్తామని ఇప్పుడు అంటున్నాడు. గతంలో ఏమన్నాడు ఆయన? వాలంటరీ వ్యవస్థను ఒక్క నిమిషం ఒక్క పాయింట్ చెప్పండి. ఇదే కరోనా వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? పారాసిటమాల్ చాలా అన్నాడు. దానికి ఏకీవించడాన్ని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పారాసిటమాల్ ఏంటి అది అని చెప్పేసి అని అన్నారు. కరోనా టైంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా అవినీతి కనుక ఆంధ్ర రాష్ట్రంలో సగం మంది జనాలు చచ్చిపోయారు. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా వచ్చింది కదండి? ఆ దేశవ్యాప్తంగా వచ్చింది, ఇతర రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కానీ మనకు సచివాలయ గ్రామ వ్యవస్థ నుండి వాలంటరీ వ్యవస్థను పెట్టి డోర్ డెలివరీ చేసి ఇంటింటికి వాలంటరీ వచ్చి మీకు ఏ మెడిసిన్ వేశారా లేదా, మీ ఇంట్లో ఎలా ఎంతమంది ఉన్నారు, ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రతిదీ అడిగి తెలుసుకొని విచారించి వాళ్ళు కావాల్సిన టాబ్లెట్లు ఇచ్చిన మెడిసిన్స్ ఇచ్చి వచ్చేసి నెంబర్ 1 వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థకి స్థాపించినటువంటి ఏకైక వ్యక్తి మన ఇండియాలో జగన్మోహన్ రెడ్డి. ఆయనకే ఓటేయాలి, ఆయనే గెలిపించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు మల్ల అప్పాజీరావు. నేను స్టేట్ బ్యాంక్ రిటైర్ అయ్యాను. స్టేట్ బ్యాంక్ ఎస్ఐ మేనేజర్గా రిటైర్ అయ్యాను. లోకల్ అండి? లోకల్ అయినా. ఇక్కడ పత్రికలు రమేష్ బాబు గారు అధిప్రాజ్ గారు పోటీ చేస్తున్నారు కదండి, ఏ పార్టీ గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు కంపల్సరీగా మనం ప్రజలతో నాటిపెట్టి చూస్తే మనం రాష్ట్రం అంతా కూడా కంపల్సరీ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, జగన్ పిలుస్తారు. అలాగే ఇక్కడ మన అధిప్రాజ్ గారు పిలుస్తారు కంపల్సరీగా. ఎందుకండి సార్? ఎందుకంటే ఇక్కడ చేసే సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఎంతవరకు ఈ గవర్నమెంట్ చేయలేని కార్యక్రమాలు చేశారు. ఎంతవరకు ఎన్ని గవర్నమెంట్ ఇచ్చే కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో వైఎస్ రాజశేఖర టైంలో కొన్ని సంక్షేమ చాలా బాగా ప్రారంభమయ్యాయి. ఈ ఆరోగ్యశ్రీ అని తర్వాత చాలా కార్యక్రమాలు చేశారు. అది మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు ఇంకా చాలా విస్తృతంగా చేశారు. ప్రతి కార్యక్రమం ఇవన్నీ ప్రజల సంక్షేమానికి అన్ని కార్యక్రమాలు చేశారు. చేయలేని కార్యక్రమం ఏంటి లేదు. ఇక్కడ గతంలోనే పనికేరు రమేష్ బాబు గారు పోటీ చేశారు. ఆయన గతంలో అభివృద్ధి చేయలేదంటారా? పంతకల్ రమేష్ బాబు గారు అది లోకల్ కాదు, నాన్ లోకల్ ఫస్ట్ అది కూడా అనుకోకుండా అతను సంగారాయ పార్టీ తరఫున అది తెలిసాడు. అది అదృష్టంగా తెలిసి అనుకోలేదు. ఎందుకంటే అతను అక్కడ కేడర్ లేదు, ఏం లేదు కదా. కానీ ఎలా తెలిసేది తెలిసాడు. కానీ తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలో కలడం వల్ల కొన్ని కార్యక్రమాలు అయ్యాయి.
ప్రజల మధ్య ఉంటే ఏమైనా చేయలేదు. అభిప్రాయం ఇక్కడ తీసుకుని ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారండి ఇక్కడికి నియోజకవర్గానికి? అభిప్రాయం మాకు ఐడియా లేదు కానీ మాకు తెచ్చారని చెప్తున్నారు. కానీ ఇక్కడ రోడ్ల పని చాలా సచివాలయం పనులు చాలా బాగా అవుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయం పనులు ఎలాగవుతున్నాయి, అలాగే ల్యాండ్ స్థలాలు ఎలాగవుతున్నాయి, అలాగే అవసరాల డెవలప్మెంట్ ఎలాగవుతున్నాయి, ఈ పేదల సంక్షేమానికి సంబంధించి అన్ని కూడా అతను అవగాహన ఉంది. అతను ఫాలోఅప్ చేస్తారు ఎప్పటికప్పుడు. ఎంతవరకు వచ్చింది ఏంటి ఎప్పుడు తీస్తూ వాలంటీర్ వ్యవస్థ అభిప్రాయం సార్? వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రపంచంలో మహాత్మా గాంధీ కళ్ళలో వాలంటీర్ వ్యవస్థ అంటే గ్రామ సమాజం. గ్రామంలోకి మన ఇంటి నుండికి మన పరిపాలన తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి అన్ని రకాల పనులు కూడా ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు, సచివాలయం లేనప్పుడు ఎంతో దూరంగా ఉంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి పనులు అవ్వక, అలాగే ఆఖరికి చాలా మంది మున్సిపల్ పరిస్థితులు రాక చనిపోయిన చాలా మంది ఉన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదని టీడీపీ చెప్తున్నారు సార్. టీడీపీ వాళ్ళు అది ప్రతిపక్షం అది చెప్తారు. ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తారు, అది ఏం చేస్తే చెప్పి చెప్తారు. ఒక్క మంత్రి చెప్పారా, ఇన్ని స్కూల్ బాగు చేశారు, నాడు ప్రకారంగా ఎన్నో స్కూల్ బాగు చేశారు, ఎన్నో స్కూల్ బాగు చేశారు, ఎన్నో బ్లాక్ బోర్డ్స్, వాటర్, డ్రెస్సులు, యూనిఫామ్స్ అన్ని కూడా ఇచ్చారు. దానికి ఎక్కడ మంచి చెప్తుందా? కనీసం ప్రతిపక్షం ఉన్నప్పుడు మంచి చెప్పాలి, చెడ్డ చెప్పాలి. మంచి కోసం ఒకటి చెప్పట్లేదు. ఎక్కడో చిన్న జరగదు చెప్తే అది పెద్ద హైలైట్ చేస్తున్నారు పేపర్లు వేసి. ఏం చేయలేదు. ఇప్పుడు మన కంపెనీ 3 కంపెనీలు వచ్చి ఇప్పుడు ఎంఏ చేసిన రాజధాని తరలిస్తామని జగన్మోహన్ చెప్పారండి. మీరు స్వాగతిస్తారండి? తప్పకుండా. ఎందుకంటే రాజధానికి అవసరం తీసి విశాఖపట్నం అన్ని వనరులు ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నం ఎప్పుడో డెవలప్ అయ్యింది. ఇక్కడ రాజధానిగా చేస్తే మనకి రాజధానికి కట్టాల్సిన డబ్బు ఇక్కడ ఖర్చు చాలా తక్కువ అవుతుంది. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. రోడ్స్ ఉన్నాయి, షిప్ పోర్ట్ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది ఎందుకంటే ఇక్కడ ఉంటే పరిపాలన బాగుంటుంది. కంపల్సరీ డెవలప్మెంట్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అక్కడ అమరావతి చేయాలంటే అమరావతి అంతా బీజం అంటే మరి జగన్మోహన్ రెడ్డి రావాలని మీరు జగన్మోహన్ రెడ్డి రావాలి. పేదలకు దేవుడు మధ్యధరం వాళ్ళు ఉంటారు. మధ్యధరం మాకు ట్యాక్స్ పెంచేశారు, మున్సిపల్ ట్యాక్స్ పెంచేశారు, లేకపోతే చెత్త ట్యాక్స్ పెంచేశారు, లేకపోతే కరెంట్ బిల్లు పెంచేశారు. తప్పదు. ప్రపంచంలో ప్రతి చోట పెరుగుతున్నాయి రేట్లు. ప్రపంచంలో ప్రతి చోట అలా ఉడిపోయి రేట్లు. హౌస్ ట్యాక్స్ అంటే అవసరం అది ఎంత కూడా పెంచున్నాం. హౌస్ ట్యాక్స్ పెంచారు, మనకి రెంట్కి ఇస్తే రెంట్ కూడా పెంచున్నాము. అలాగే మన ఇది చెత్త ట్యాక్స్ మరి వాళ్ళకి శాలరీ పెంచున్నారు. శాలరీ ఎక్కడిస్తారు వాళ్ళకి పెంచి గవర్నమెంట్ మనమే సహకరించాలి. ఇదే గవర్నమెంట్ ఓవరాల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అవ్వడం మన అదృష్టం. మళ్ళీ అతనే రావాలి. ఎప్పటికీ కూడా మనకి చీఫ్ మినిస్టర్ గా అతనే ఉండాలి. అలాగే మనకి ఈ లోకల్ గా అధిపతి గారు మనకి చాలా పనులు చేశారు కాబట్టి అతను కూడా రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్. మరి మీ పేరండి? నా పేరు నందకుమారి అరెన్సి. ఎందుకు లోకల్ అండి? లోకల్ అండి. ఏం చేస్తారు మేడం? నేను బ్యూటిషియన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనుకుంటున్నారు మేడం? చాలా బాగుందండి. అంటే ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 14 years పరిపాలన అనేది చేశారు, కానీ ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేదు. కానీ ఎప్పుడైతే జగనన్న గారు వచ్చారో ముసలి వాళ్ళకేంటి, నిరుద్యోగులకేంటి చాలా ఉపాధిగా, చాలా అసలు సహాయకరంగా చాలా బాగుందండి. అంటే వాలంటీర్ వ్యవస్థ మేడం? వాలంటీర్ వ్యవస్థ అయితే ఇంకా చాలా బాగుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలోని ఒక పెన్షన్ అయినా, రేషన్ అయినా ఆ డిపార్ట్మెంట్ కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే స్వయంగా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అవ్వనివ్వండి, రేషన్ అవ్వనివ్వండి, ఎటువంటి పథకాలైనా సరే వాలంటీర్ ద్వారా మాకు తెలియడం జరుగుతుందండి. ఏ ప్రాసెస్ అయినా సరే వాళ్ళ ద్వారానే అవుతుంది. ఆ విషయంలో అయితే జగనన్న గారు మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే ఒక బెనిఫిషరీస్ అయితే ఎటువంటి కష్టం లేకుండా హ్యాపీగా ఉన్నారండి. అంటే వాలంటీర్ చేసిన చెత్త పనులు వేసి వాలంటీర్లు చేపిస్తున్నారని చెప్పేసి అది తప్పండి. ఇప్పుడు వాలంటీర్స్ కి చెత్త పన్ను ద్వారా జీతాలు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. చెత్త పన్ను అనేది అది ప్రభుత్వ రీతిగా కట్టాల్సిందే. అంటే గతంలో ఎప్పుడు చెత్త పన్ను లేదు మేడం? చెత్త పన్ను లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ గురించి మనం ఆలోచించినట్లయితే ఇంటింటికి ఎవరండి చెత్త పట్టుకెళ్ళి తీసుకువెళ్ళడం అనేది ఇప్పుడు జరుగుతుంది. కానీ ప్రీవియస్ లో అయితే అలా జరగలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆ వేస్టేజ్ అనేది స్వయంగా వచ్చి పట్టుకొని వెళ్తున్నారు. దాని మూలంగా మనం పన్ను చెల్లించడంలో తప్పులు లేదండి. అసలు విశాఖపట్నానికి రాజధాని తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారండి. అవునండి. ఇంత అభివృద్ధి ప్రాంతంలో రాజధాని పెట్టడం అంత అవసరం అంటారా?
అవసరమే. ఎందుకంటే అది ఎప్పుడైతే డెవలప్మెంట్ జరిగిందో ఇండస్ట్రీస్ అనేవి కూడా వస్తాయి, నిరుద్యోగులు కూడా ఉపాధి కూడా కలుగుతుందండి. దానివల్ల ఆల్రెడీ అభివృద్ధి చెందిందండి. అవును, ఇండస్ట్రియల్స్ అనేది ప్రెసెంట్ లేదు కదండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కూడా తీసుకొస్తారు. నిరుద్యోగులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కలిగించే విధంగానే ఆయన తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. ఇక్కడ లోకల్ గా అభిప్రాయాలు గారు పనిచేసి ఎలా ఉంటున్నారు మీరు? చాలా బాగుంటుందండి. అంటే అందుబాటులో ఉంటారండి, అందుబాటులో ఉంటారండి. ఇంటింటికి కూడా వస్తూ ఉంటారు. యోగక్షేమాలు అవి కూడా బాగా మాకు తెలుసుకుంటూ ఉంటారండి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు సార్. అందువల్ల మీరు మళ్ళీ ఆయనే గెలిపించారు. అశోక్ వర్మ. ఏం చేస్తారు సార్? బిజినెస్ అండి. పెందుర్తి లోపల అండి. పెందుర్తి లోపల అండి. ఇక్కడ అభిప్రాయ గారు పంచకర్ రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీకి వస్తే మీరు అనుకుంటున్నారు సార్? జగన్ గారు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నానండి. అంత ఖచ్చితంగా చెప్పబడుతున్నారు. ఆయన ఇచ్చిన పథకాలు, చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ చూసి మరి ఆయనకి ఓటు వేయాలనుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అందలేదని ప్రచారం చేస్తారండి. వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారని చెప్పి వర్షపడుతున్నారండి వాళ్ళంతే. దానికి ఏం లేదు. ఇక అందలేకపోతే అంతమంది జనాలకి, అంతమంది డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది కదండి. అంతమంది జనాలను అడగండి ఒకసారి, మీరు బయటకు వెళ్ళి పబ్లిక్ ని అడగండి, వాళ్ళే చెప్తారు డైరెక్ట్ గా ఏంటి ఎలా పడుతుంది పథకాలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందండి, చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు నుంచి 5 లక్షలు కూడా లేదు, 5 లక్షల నుంచి 20 లక్షలు చేశారు. ఇప్పుడు ఆయన వస్తే మనకి క్యాపిటల్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు వైజాగ్ ఆయన డైరెక్ట్ గా చెప్పారండి, ఈసారి నేను సీఎం కింద నామినేషన్ ప్రమాణ స్వీకారం వైజాగ్ లోనే చేస్తాను అన్నారు. ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అయితే మనకంటే ఏం కావాలండి దానికంటే. అంటే రాజధాని రావడం వల్ల అభివృద్ధి చెందుతుంది మా ఉద్దేశం. గతంలో ఇక్కడ పంచకర్ రమేష్ బాబు గారు పనిచేశారు కదండి, ఆయన పనితీరు అంటే ప్రజెంట్ అయితే అప్పుడు నేనైతే లేనండి, 5 years అయింది ఇక్కడికి. నాకు అభిప్రాయ గారు ఇక్కడికి ఏమైనా ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలు కానీ, లేకపోతే గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చారు సార్? చేశారండి. రోడ్లు, భవనాలు, మామూలుగా ఇక అభివృద్ధి కార్యక్రమాలు చాలా వచ్చాయి. పార్క్స్ ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీరాత నగర వాటిలోని ఇంకా వార్డులో 95వ వార్డులో మన రీసెంట్ గానే పార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ కమ్యూనిటీ హాల్స్ కట్టారండి. ఇంకా చాలా ఉన్నాయండి. గతంలో పని బండా సత్యనారాయణ గారు ఇక్కడ ఏ విధంగా పనిచేశారు సార్? లేదండి. ఆ టైంలో మీరు ఇక్కడ లేరు. ఓకే, థ్యాంక్ యూ సార్.